జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. భోగి, సంక్రాంతి, కనుమ అన్ని శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ మహాకుంభ్ 45 రోజుల పాటు జరుగుతున్న ఆ మహాకుంభ్ 144 సంవత్సరాల తర్వాత వచ్చిన మన మహాకుంభ్ యోగి ఆదిత్యనాథ్ గారి నోట నుంచి మనం వినాలా? వింటే అప్పుడే కదా అసలు శంఖంలో వస్తే తీర్థమవుతుంది అని అంటారు కదా. మహాకుంభ్ అనే మాట ఎవరైనా నోట వినాలని అంటే అది దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అనంటే కేవలం ఒకటే ధర్మం ఉన్నది యావత్ ప్రపంచాన, సనాతన ధర్మం అని చెప్పి డంకేపే చోట్ మాట్లాడిన మొగోడు మునగాడు యోగి ఆదిత్యనాథ్ కాదా? ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఎంతోమంది సాధువులు, సంతులు, ఋషులు, తపస్వీలు వాళ్ళ ఎంతో త్యాగ ఫలం మన భారతదేశం అని చెప్పి మనకు తెలుసు. అయితే మన సనాతన హెరిటేజ్ ఏదైతుందో, మన సనాతన గర్వం ఏదైతుందో అది గర్జించి మరీ చెప్తున్నాడు చూడు. ఎవరు ఇయాల అని చెప్తే నన్ అదర్ దెన్ దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్. మన దేశీ అంటే సనాతన ధర్మ నామన్క్లేచర్ అంటే ఏవైతే యాక్చువల్ పేర్లు ఉంటాయో వాటిని డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు మన యోగి ఆదిత్యనాథ్. ఏదైతే వెనకటికి మొఘల్ సామ్రాజ్యంలో షాహీ స్నాన్ అని చెప్పి మనం అన్నాం చూడు, ఆ షాహీ స్నాన్ని ఇప్పుడు అమృత్ స్నాన్ కింద మార్చే ప్రక్రియలా యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. ఇది నిజంగా ప్రతి సనాతన గుండెకు గర్వించేదగ్గ మాట, ఇన్ఫ్యాక్ట్ గర్జించి చెప్పేదగ్గ మాట. మహాకుంభ్ ఏదైతుందో ప్రయాగ్ రాజ్లో జరుగుతుంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఒక స్పిరిచువల్ సెలబ్రేషన్. ఇన్ఫ్యాక్ట్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ హిందూస్ అక్కడ వచ్చి ఇవాళ స్నానం ఆచరిస్తున్నారు. మొఘల్ ఎరాల ఈ కుంభ స్నానాన్ని మనం షాహీ స్నాన్ అన్నాం. షాహీ స్నాన్ అని చెప్పి మనం మాట్లాడినాం. ఇప్పుడు ఆ షాహీ స్నాన్ని తీసేసి రజసి లేకపోతే అమృత్ స్నాన్ అని చెప్పి మన ధర్మసింధు అనే గ్రంథంలా ఏవైతే పేర్లు ఉన్నాయో, పురాతన గ్రంథం ధర్మసింధు అని, ఈ ధర్మసింధు ప్రకారం ఏదైతే నామన్క్లేచర్ ఉంటుందో, ఏదైతే పేర్లు ఉంటాయో అమృత్ స్నాన్ అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు పేర్లు మార్చేసిండ్రు. నాగా సాధువులు, అఘోరలు, ఋషులు, మునులు, సాధువులు, సంతువులు వాళ్ళ సెలబ్రేషన్సు, వాళ్ళ ఒక నిజంగా చెప్పాలనంటే వాళ్ళు వచ్చే తీరు నిజంగా చెప్పాలనంటే ఒక కన్నుల పండుగ గయ్యాల ప్రయాగ్రాజ్ అయింది. సుమారు ఒక 30 నుంచి 40 లక్షల మంది జనాభా ఉన్న ఇవాళ ప్రయాగ్రాజ్ ఆల్మోస్ట్ 40 కోట్ల మందికి ఇవాళ అక్కడ స్నానం ఆచరించకే సాక్షి కాబోతున్నది ప్రయాగ్రాజ్ అని అంటే ఈ జన్మలో మనం పుట్టినందుకు, ఈ ఘట్టం మనం చూస్తున్నందుకు మనం ఎంత సంతోషపడాలా, ఎంత ఆనందపడాలా, ఆ అనుభూతి ఎంత గొప్పదో మన తరతరాలకు జనరేషన్స్కి ఎట్లా చెప్పాలా అనేది ఇవాళ ఒక ప్రక్రియ. ఇన్ఫ్యాక్ట్ అదొక నిజంగా చెప్పాలని అంటే మన జీవితంలో ఒక కీలకమైన ఘట్టం. ఇవాళ మహాకుంభ్లా మనం కంప్లీట్గా మన కల్చరల్ స్ట్రెంగ్త్ చూస్తున్నాం. మన కల్చరల్ స్ట్రెంగ్తే కాకుండా బయట నుంచి వచ్చిన దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మేరా భారత్ మహాన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఒక రష్యన్ యువతి ఈ మాటలు మాట్లాడు మనం అందరం చూసినాం. ప్రయాగ్రాజ్ సాక్ష్యం కాబోతున్నది గ్లోబల్ రిలీజియస్ ప్రయాగ్రాజ్ కంప్లీట్గా ఒక లార్జెస్ట్ హబ్ కాబోతున్నది. ఒక గ్లోబల్ రిలీజియస్ ఎకానమీకి దిశగా ఇలా యావత్ భారతమని ముంగడిపోతున్నది మహాకుంభ్ సాక్షిగా. మహాకుంభ్ల ఏదైతే ప్రత్యక్ష ఘట్టం ఉన్నదో, ఫీమేల్ నాగ సాధువులు అంటాం కదా మనం, ఆడ నాగ సాధువులు మహాకుంభ మేళలో ఒక ప్రత్యేక దర్శనం ఉన్నది వీళ్ళందరిది. నాగ సాధువు అనలా మన ఫీమేల్ నాగ సాధువు కావాలని అంటే జనరల్గా ఒక కీలకమైన ప్రక్రియ ఉంటుంది, చాలా కఠినమైన ప్రక్రియ ఉంటుంది. ఎట్లయితే మొగ నాగ సాధువులు ఉంటారో అట్లా ఆడ నాగ సాధువులు కూడా ఉంటారు. కుంభమేళాల వీళ్ళది ఒక ప్రత్యేక దర్శనం, ప్రత్యేక ఘట్టం ఉంటుంది. వీళ్ళని మాతా, మై, ఇంకా నాగిన్ అని చెప్పి కూడా పిలుస్తారనట. అయితే వీళ్ళు ఒక చిన్న మన అన్స్టిచ్డ్ క్లాత్ అని అంటే కుట్టు లేని ఒక చిన్న బట్టను ధరించి దాన్ని ఘంటి అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. అది ధరించి వీళ్ళు కుంభమేళా అలా స్నానం ఆచరించనీకే వీళ్ళు మన కుంభమేళాకు వస్తారు. ఇది చాలా నాగసాధువు కావాలనంటే ఒక రిగరస్ ప్రొసీజర్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే సొంతంగా మన శరీరానికి మనమే పిండిదాన చేసుకున్న తర్వాత 10 నుంచి 10 సంవత్సరాల ఏమంటారు సెలిబసీ అని అంటారు ఇంగ్లీష్లో, ఏమంటారన్నా బ్రహ్మచర్యం తీసుకున్న తర్వాత మీరు నాగసాధువే అవుతారు. అండ్ దట్ టు అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎ గురువు లేకపోతే ఇక్కడ ఏది ముంగటికి జరగబోదు. పోయిన తర్వాత కంప్లీట్గా వీళ్ళ తన జీవితాలను కంప్లీట్గా మనస వాచ కర్మన గుహలల్లో ఉంటూ, అడవిలలో ఉంటూ, నది పక్కన ఒడ్డులలో బతుకుతూ, ఆ శివార్పణం చేస్తూ, తన జీవితాలను శివాంకితం చేస్తూ,
ఆ పరమేశ్వరుడికి అంకితం చేస్తూ అకారాల ట్రైనింగ్ తీసుకుంటూ గురువు సాన్నిధ్యంలా వీళ్ళు నాగ సాధువులు అవుతారు. రీసెంట్గా మహాకుంభలో జరిగిన ఒక చిన్న ఘట్టం ఏందనంటే 13 సంవత్సరాల ఒక బాలిక మహాకుంభకి సాక్షి అయి తన కుటుంబ సభ్యులతో వచ్చి తల్లిదండ్రులతో వచ్చి ఐఏఎస్ కావాలనుకున్న తన కలను వదిలేసి నేను నాగసాధువు అవుతానా అని చెప్పడం, వాళ్ళ తల్లిదండ్రులు ఇది స్వీకరించడం, ఆమెను అఖాడాల అప్పజెప్పడం, ఆశ్రమంలో అప్పజెప్పడం, తను స్వతహాగా పిండదాన పెట్టుకొని ఈ సాధు సంతులలో చేరడం ఒక అరుదైన ఘట్టం. మహాకుంభ్ దీన్ని కేవలం ఒక ఈవెంట్ లెక్క చూస్తాడు. మొన్న ఎవడో ఒక ఫాల్తుగాడు ఎవడో మాట్లాడిండు ఏందనంటే ఏమున్నది స్నానం చేస్తారు గదే. అరే మీ లెక్కలల్లా అలలుయ అని చెప్పి నీళ్ళకి ఇట్లా చల్లలేరు. అరే ఇట్లా చల్లలే. నేను గాడికి చెప్తున్నా దాని పేరు తీసుకొని నాకు మళ్ళీ గ్యాక్ నోట్లకైనా వస్తుంది, నాకు కాకరించి ఉంచబుద్ధి అవుతుంది. అందుకే నేను జర కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నా. నేను డిబేట్కి రెడీ, నువ్వు రెడీ ఆరా? నువ్వు టీఆర్పీల కోసం మాట్లాడుతావు బిడ్డా. పైజామా నాడాలు గట్టికి కట్టుకొని రా మళ్ళీ వచ్చేటప్పుడు. అర్థమవుతుందా? మీరు మా ఆచరణ లెక్క మా లెక్కనే బతుకమ్మలు ఆడతారు. ఉయ్యాల అనుకుంటే హల్లెలూయాని ఉయ్యాల చేసి పాడేసారు. దాని తర్వాత మీరు మా పాటల లెక్క మా మంత్రాల లెక్క సంస్కృత శ్లోకాల లెక్క పాడుడు చురువు చేసారు. మీకు అంత దారి ఉంటే మా దారిలోకి ఎందుకు వస్తున్నారా? మీ దారి రహదారి అయితే పోయి సావురు కదా, మా దాంట్లోకి ఎందుకు వస్తుర్రా? సో లెట్ మీ నాట్ గెట్ డీవియేటెడ్ ఫ్రమ్ ది సబ్జెక్ట్. ఇట్లాంటి చిల్లర నా కొడుకులు చాలామంది ఉంటారు. చిల్లరగాళ్ళని జర పక్కకు పెట్టి చిత్రగుప్త చిట్టాల మీదనే ఫోకస్ చేస్తే ఇవాళ మహాకుంభ్ దిస్ ఈజ్ అ ఫెస్టివల్ ఆఫ్ నంబర్స్ అని చెప్తున్నారు విశ్లేషకారులు, ఎకానమిస్టులు, అనలిస్టులు. ఒక సుమారు 40 కోట్ల మంది జనాభా, 4000 హెక్టార్ల విస్తీర్ణల 4000 హెక్టార్ల విస్తీర్ణల ఈ మొత్తం కుంభ్ స్ప్రెడ్ అయి ఉన్నది. సుమారు 15,000 మంది శానిటేషన్ వర్కర్లు, 10,000 CCTV కెమెరాలు. ఈడికి ఆగిపోయిందా అంటే ఈడికి ఆగలే. సుమారు 45,000 సెక్యూరిటీ కెమెరాలు, 67,000 స్ట్రీట్ లైట్లు. ఇంకా కరెక్ట్గా చెప్పాలని అంటే 1,60,000 టెంట్లు, 1,45,000 టాయిలెట్లు. రెవెన్యూ 25 కోట్ల వరకు వస్తుందా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన మొగోళ్ళకి అందరికీ ఇలా ఎంత తెలుసా? యూనిట్ 10, 100,000, 10,000, 2 lakh crore. The expected revenue of my Sanatana Mahakumbh. For all the guys who wanted numbers, గర్జించి చెబుతున్న ఎకనామికల్గా కూడా మాట్లాడాలనంటే ద ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ ఫర్ మహాకుంభ్ ఈజ్ 2 lakh crore. 45 డేస్లలో ఇంత వచ్చేది. మహాకుంభ్ ఏదైతున్నదో సుమారు 2 లక్షల కోట్ల రెవెన్యూని జనరేట్ చేస్తుందని చెప్పి ఉత్తరప్రదేశ్లో ఆర్థిక నిపుణులు, విశ్లేషకారులు, ఇన్ఫ్యాక్ట్ ప్రపంచ స్థాయిలో ఉన్న ఎకానమిస్టులు అందరూ మాట్లాడుతున్నారు. ఒక ఐపీఎల్ ఈవెంట్ చేస్తే, మెగా ఈవెంట్ చేస్తే సుమారు మనకు 12,000 కోట్లు వస్తాయి. ఎంత? 12,000 కోట్లు. అండ్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ దిస్ మహాకుంభ్ ఎంత? 2 లక్షల కోట్లు. ఇంకెక్కువనే పోవచ్చు. 2 లక్షల కోట్లు. యూపీ, ఉత్తరప్రదేశ్ జీడిపి మనం తీసుకొని చూస్తే 24.5 lakh crore. దానిలో కేవలం ఈ కుంభునే కంపేర్ చేసి ఇప్పుడు మనం చూస్తే 2 లక్షల కోట్లకు పోతుంది అని అంటే ఇక యోగి ఆదిత్యనాథ్కి జై అని చెప్పి మనం చెప్పొచ్చు. అసలు యూపీ గవర్నమెంట్ ఎట్లా జనరేట్ చేస్తుంది, సాక్ష్యాలు ఏంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే 2013లో కుంభ్ జరిగినప్పుడు సుమారు 12 కోట్ల మంది వచ్చారు. 12 కోట్ల మంది దర్శనం చేసుకున్నారు 2013లో జరిగిన కుంభ్. 12 కోట్ల మంది వస్తేనే 12,000 కోట్ల రెవెన్యూ జనరేట్ అయింది. నాకు తెలిసి ఇది 55 రోజులు జరిగింది ఈ కుంభమేళ. ఐ రిపీట్ వన్స్ అగైన్, 2013లో 12 కోట్ల మంది దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకున్న 12 కోట్ల మంది 12,000 కోట్లు జనరేట్ అయింది. 55 రోజుల పాటు జరిగింది. 2019లో జరిగిన కుంభల సుమారు 24 కోట్ల మంది ప్రజలు కుంభల పార్టిసిపేట్ చేసిరు, కుంభకు వచ్చిండ్రు. 1.2 lakh crore రెవెన్యూ జనరేట్ అయింది. 6 లక్షల మందికి ఉద్యోగాలు దొరికినాయి. యోగి ఆదిత్యనాథ్ గారు అడుగుపెట్టిన తర్వాత నంబర్స్ చూడండి. అసలు మీకు కంపారిజన్ కూడా ఉండదు. ఎక్కడ 12,000 crores, ఎక్కడ 1.2 lakh crores. 6 లక్షల మందికి జీవనోపాధి దొరికింది. ఇప్పుడు ఎస్టిమేటెడ్ 40 కోట్లు అని అంటే ఇక నంబర్స్ నేను మీ ఇమాజినేషన్స్ కిడ్స్ పెడుతున్నా. యూపీ గవర్నమెంటు 7,000 కోట్లు ఖర్చు చేసింది. లాస్ట్ ఇయరు నార్మల్గా ప్రయాగ్రాజ్కి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కోసము 4,000 కోట్లు. అంటే ప్రయాగ్రాజ్ కోసము, కుంభమేళా కోసం ఎక్స్ట్రాగా
3,000 కోట్లు యూపీ సర్కార్ కేటాయించింది. కేటాయించిన 3,000 కోట్లకు ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ ఎంత ఉన్నది రాబాయ్ అని చెప్పి మాట్లాడితే ఆల్మోస్ట్ 2 lakh crore. ఫ్రెండ్స్ ఇది జర పెద్దగా పోతుంది, జాగ్రత్తగా నూరు, ఎందుకంటే ఇది మన చరిత్ర. మహాకుంభ్ 144 సంవత్సరాల తర్వాత వస్తుంది. 12 పూర్ణ కుంభుల తర్వాత మనకు ఈ అదృష్టం కలుగుతుంది. సో 142 సంవత్సరాల ముందు ఎంత బడ్జెట్ చేసిర్రు రాబాయ్ అని చెప్పి మాట్లాడితే 142 సంవత్సరాల ముందు 1882ల సుమారు ఈ మేళాకు బడ్జెట్ చేసింది 20,000 రూపాయలు. 8 లక్షల మంది వచ్చిండ్రు. సుమారు అప్పుడు ఇండియన్ పాపులేషన్ మొత్తం కలిపితే 22 కోట్లు ఉండే. 1894లో ఇంకో మేళా జరిగింది, 10 లక్షల జనాలు వచ్చిండ్రు. టోటల్ ఎక్స్పెండిచర్ ఎంతైతే బడ్జెట్ చేసిర్రో అది 69,427 రూపాయలు దీనికి కేటాయించిండ్రు. అట్లనే దాని తర్వాత 1906లో 25 లక్షల మంది పార్టిసిపేట్ చేసిర్రు. సుమారు 90,000 రూపాయల బడ్జెట్ని కేటాయించిర్రు. అది ఈ రోజులలో తీసుకుంటే 13.4 crore రూపీస్ అని అంటారు. 1918లో 1918 సంవత్సరంలో 30 లక్షల మంది పార్టిసిపేట్ అయినరు మహాకుంభలా. సుమారు 1.37 lakh రూపీస్ ఖర్చు చేసారు. అంటే ఈ రోజులల్లో 16.44 crores ఇన్ టుడేస్ క్యాలిక్యులేషన్స్లో. 142 సంవత్సరాల తర్వాత నా భారత్ ఇవాళ నయా భారత్. ఆనాటి మహాభారత్ ఇవాళటి నయా భారత్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే దేశ్ కా ఉపయోగి ముఖ్యమంత్రి ఉన్న ఒక కొత్త భారత్. 2023లో సుమారు 3,000 హెక్టర్స్లలో ఈ కుంభమేళా జరుపుదామని అనుకున్నారు. ఎక్స్టెండ్ చేసి 4,000 హెక్టార్స్ ల్యాండ్ కేటాయించిండ్రు. బస్సెస్ ఏవైతే ఉండేనో యావత్ కుంభమేళాల ఫస్ట్ 500 అనుకున్నారు, ఇప్పుడు అది 1,000 చేసిండ్రు. 100 స్పెషల్ ట్రైన్లు ఆపరేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ యావత్ భారతదేశం నుంచి. 2019లో 6 లక్షల మందికి ఉద్యోగాలు దొరికినాయి, ఉపాధి అవకాశాలు దొరికినాయి ఈ మేళాల. ఇప్పుడు సుమారు 8 లక్షల మందికి దొరుకుతాయి అని చెప్తున్నారు. సెక్యూరిటీ, హెల్త్, శానిటేషన్, ట్రాన్స్పోర్టేషన్, కన్స్ట్రక్షన్, యూ నేమ్ ఇట్ అండ్ దే హ్యావ్ ఇట్. వీళ్ళందరికీ ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ దొరుకుతున్నది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. సుమారు 40 కోట్ల జనాభా ఫుడ్కి, అకామిడేషన్కి, ట్రాన్స్పోర్టేషన్కి, ఇంకా లోకల్ ఏమంటారు వసతుల కోసం ఖర్చు చేసేది సుమారు ఒక్కొక్కడు 1,500 రూపాయలు ఖర్చు చేసినా 40 కోట్ల జనాభా ఎక్స్పెక్ట్ చేసిన రెవెన్యూ ఎంత ఫ్రెండ్స్? 2 లక్షల కోట్లు. సాక్షి అయిదామా? సాక్షులు అవుతున్నారా? ఈ మహాకుంభుల చెప్పినా కదా, ఆరంభ హి ప్రచండ ప్రచండ ఆరంభం ఆ హరిహర ఆశీర్వాదం. నా మహాకుంభ్ హరిహర ఆశీర్వాదంతో పాటు ఆర్థిక ఆశీర్వాదం కూడా నా మహాకుంభ్. బోలో భారత్ మాతాకి జై.